రేయ్ 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 రాత్రి ఎన్ని గంటలకు వచ్చావురా? రేయ్ మీ నాన్నకి మీ అమ్మకి తెలిసిందంటే బండి పంచర్ అయిపోయింది అత్త. లేవరా, లే స్కూల్కి వెళ్ళాలిగా. ఇలా చూడరాయ్, ఇక రాత్రుళ్ళు నీ డాన్స్ లాపు. వినపడిందా? లే, వీడెక్కడెక్కడ తిరిగి వస్తున్నాడు ఎవరికి ఏం చెప్పమంటావు? నాకు అసలు మనశ్శాంతే లేదు వదినా. ఇదిగో వచ్చినప్పటి నుంచి ఇదేగా చెప్తున్నావు. అమ్మ ఎప్పుడొచ్చావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? రోజు నేను ఎక్కడికి వెళ్తానేంటి? స్కూల్కి వెళ్ళొస్తున్నావా? అవును, అక్కడికి వెళ్ళి వస్తున్నాను. నేను కూడా అక్కడి నుంచే వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావురా చెప్పు. వాడిని వదులు. బా వదిలమ్మా, ఎప్పుడు చూస్తున్నా చదువు చదువు అంటే. చూడొదినా, వీడు చేసే పనులు వీళ్ళ నాన్నకి తెలిసాయనుకో ఆయన నవ్వుతూనే ఉంటారు. ఆయన గురించి మీకు చెప్పాలా? మీ తమ్ముడి గురించి మీకు తెలుసు కదా. ఆ సిస్టరు నాకు వీడి మార్కులు చూపించినప్పుడు నాకు సిగ్గేసింది. ఎంత దారుణంగా ఓడిపోయాడు. ఈసారి దారుణంగా ఓడిపోన్లే. రే నిన్ను ఊరికే మీసాలు రాగానే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు చూడు. చాలు, నువ్వు ఇక్కడుండి చదువుకున్న చాలు. ఇక వెంటనే బయలుదేరు. నువ్వు మన ఇంట్లో ఉండి చదువుకుంటే చాలు. కాస్త ఓపిగ్గా ఉండవే. లేదు, వీలు కాదు వదినా. నువ్వు ఒంటరిగా ఉన్నావనే వీడిని ఇక్కడ చదువుకోమని వదిలిపెట్టాం. ఇప్పుడు కూడా వీడిని తీసుకువెళ్లేదంటే వీళ్ళ నాన్న మిమ్మల్ని అడ్డమైన తిట్లు తిడతాడు. కావాలంటే నువ్వు ఒంటరిగా వెళ్ళు, నేనైతే రేయ్, నా చేతిలో తన్నులు తప్పవు. ఓపిక చూద్దాంలే. పట్టు. హఠాత్తుగా తీసుకెళ్ళిపోతే ఎలా? పరీక్షలు ఇంకా 2 నెలలే ఉన్నాయి. స్కూల్ మారితే అది నిజమే. ఇప్పుడు స్కూల్ మారితే అస్సలు సెట్ అవ్వదు. నువ్వు నీ సెట్టు. ఏ లిసి, నువ్వు జానీతో ఈ విషయం చెప్పకు, సరేనా? ఏమిటోదినా మీరు చెప్పేది? చెప్పకపోతే మాత్రం ఆయనకి మార్కులు తెలియవా? దానికి నేను ఏర్పాటు చేశాను. ఆ జోసఫ్ ఉన్నారు కదా, ఆయన కూతురుతో చెప్పాను. తనిప్పుడిక్కడే ఉంది. వీడు తనకే క్లాస్ తీస్తాడు. తను తెలివైంది. ఇక అదంతా మీ ఇష్టం. ఇక వీడి విషయంలో నేను కల్పించుకోను. ఇప్పుడేంటి, ట్యూషన్కి వెళ్తే చాలుగా? వెళ్తే నీకే మంచిది. ఇలాగే అడ్డమైన పనులు చేస్తూ ఉండు. వీడి గురించి ఆలోచిస్తుంటే నాకు నిద్ర పట్టడం లేదు వదినా. నువ్వు దేనికి దిగులు పడకుండా వెళ్ళు. రే రాయ్, నీ గురించి మీ అత్తయ్య నాతో చెప్పింది. తను లోపలే ఉంది. నువ్వు లోపలికి రా. అయ్యో, పాలు పొయ్యి మీద ఉన్నాయి. నీకు నన్ను పంపించడానికి వేరే ప్లేసే దొరకలేదేంటి? ఏమైందిరా? ఇది అయ్యే పని కాదత్తా. ఆవిడకేదో సమస్య ఉన్నట్టుంది. నేను వేరే చోటుకెళ్ళి చదువుకుంటా.
ఇంతవరకు బాగా చదివి చించావులే. ట్యూషన్ చదవని నేను 10వ క్లాస్ పాస్ అయ్యాను. నువ్వు 10వ క్లాస్ ఎలా పాస్ అయ్యావో నాకు తెలుసు. రేయ్, మర్యాదగా ట్యూషన్కి వెళ్ళు. లేదా ఇప్పుడే మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపో. మీ నాన్నతో నేను చెప్తాను. పరలోకమునందుండు ప్రభువా, మీ దీవెనలు మాకు కావలెను. మమ్ములని చల్లగా చూసుకొనుము. పరలోకమునందుండు మా ప్రభువా, స్తోత్రమయ్యా. ఆమేన్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి, నేను త్వరగా వెళ్ళాలి. రేయ్, ఆగరా. టైం అయింది, పద. పద పద రారా ఈ కుర్రోళ్ళున్నారే. స్టాండ్ తీరా ఫస్ట్. అలాగే ఎలా బాగుపడతారు? విషయాన్ని అర్థమయ్యేలా చెప్పే ఫాదరే వీళ్ళ ఫ్రెండ్. మన చర్చి మీద డైసేసికి ఏమైనా కోపమా? లేదు, ఈ చిన్నపిల్లాడిని ఫాదర్గా వేశారు కదా. ఏదేమైనా ప్రార్థన బాగా చేశారు. పోయిన ఫాదర్ కన్నా ఈ ఫాదర్ చాలా మంచివారు. జాలిగుణం ఫాదర్కి. వస్తున్నాను. టైం అయింది, వెళ్ళాలి. రేయ్, పదండి. అయ్యయ్యో, వచ్చేసింది. ఏ రాయ్, త్వరగా రా, మేము వెళ్తున్నాం. వాడు వస్తాడులేరా, పదండి పదండి. ఇంటికొచ్చి చూసి పారిపోయావని మా అమ్మ చెప్పింది. ఆ, ఆ, అది నేను రేపటి నుంచి స్కూల్ లీవే కదా, రేపటి నుంచి ఇంటికొచ్చేయి. మ్, రేయ్, నాకేంటి ప్రాబ్లం? టీచర్ అదేంటంటే సరే సరే, ఇక బయలుదేరు. మ్, ఇదోకేనా? ఏంట్రా? ఏయ్ రాయ్, ఇలా రా. ఇంకా కొన్ని రోజులే ఉందిరా. ఎలాగోలా చదివి పాస్ అయ్యే దారి చూడు. మీ అమ్మ కన్నీళ్లు పెట్టుకుని కాళ్ళు పట్టుకోవడం వల్ల నువ్వు పరీక్ష రాయడానికి ఒప్పుకున్నాను, అర్థమైందా? మ్. రేయ్, రాయ్, ఆ. బామ్మని తీసుకుని నియాటింకరా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ నాన్నని చూసాం. జానీ అక్కడ ఉండడం వల్ల పనులన్నీ చాలా త్వరగా అయిపోయాయి. చాలా సాయం చేశారు. ఆ, అమ్మమ్మ మీకు ఏమైంది? ఎప్పుడూ ఉండేదేనయ్యా, వయసైపోయింది కదా. అదిగో వచ్చేశారు. అసలు ఏమై ఉంటుందో. ఏమైందే? ఎలాగోలా సైన్ వేశాడు. మ్యూచువల్ అన్నందువల్ల ఎక్కువ టైం పట్టకుండా పని అయిపోతుంది. ఈ లక్షణంలో లెడ్ అంట. ఇదిగో పిన్ని. నీ డివోర్స్ లడ్డేగా, నాకొద్దు.
సిగ్గు లేకుండా లడ్డూలు కొనుక్కొచ్చింది. హే రాయ్, రా. కూర్చో. స్కూల్ అయిపోయిందా? ఏంటి? సరే, బుక్స్ తీ. తెలుగు. అదేంటది పూర్ బాయ్స్? అది ఫ్రెండ్స్. ఎకనామిక్స్ తీ. ఎకనామిక్స్ ఇదిగో. మరి ఇంగ్లీష్ ఇక్కడ? ఇదిగో ఇంగ్లీష్. అయితే అన్నీ ఒక దాంట్లోనేనన్నమాట.